హాయ్ హలో అండి. పుదీనా పచ్చడి చేస్తున్నాను. ఇది కమ్మగా ఉంటుందండి. ఒక స్పూన్ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుందండి. ఇది పుదీనా పచ్చడి ఎలా చూద్దాం. ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని బాగా వేపుకోవాలి. రేపు అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక గుప్పెడు. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మాడకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన తీసుకుందాం. ఒక గిన్నెలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ బాండిలోనే కొంచెం ఆయిల్ పోసుకొని పుదీనా వేసుకుందాం. ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. పుదీనా అందులో కొంచెం ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదండి, మామూలుగా మగ్గితే చాలు. ఇప్పుడు ఇది తీసి పుదీనా పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకుందాం. ఒక 4 టమాటాలండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయి కదా, ఇది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లి 5 రెబ్బలు వేసుకున్నాను. నానబెట్టిన చింతపండు వేసుకుంటున్నా, కొద్ది నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత పుదీనా వేసుకుంటున్నా. ఫ్రై చేసుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నా. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా తగినంత. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నా. ఈ మొత్తం చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకుంటున్నా అన్నీ వేసుకొని. ఇది గ్రైండ్ చేసుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోనే మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్నులపాయలు తాలింపు వేసుకోవాలి. అంతేనండి, పుదీనా పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.